గుంటూరు నగరపాలక సంస్థలో 18 గ్రామాలను విలీనం చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మేయర్ రవీంద్రతో కలిసి గళ్ళా మాధవి పాల్గొన్నారు. 18 గ్రామాలను జీఎంసీలో విలీనం చేయడానికి కౌన్సిల్లో తీర్మానం చేశారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండా కొత్త గ్రామాలను విలీనం చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క సహాయ సహకారంతో, పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు ఏమాత్రం అభివృద్ధి జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలే. ఇలాంటి క్రమంలో ఇంకా అనేక అంశాల మీద దృష్టి సారించాల్సిన సందర్భాలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో మాకే చాలా ఉన్నాయి. ఉదాహరణకు తాగునీటి కానివ్వండి, ఇంకా మనకి పీకలవాగు ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, లేదంటే అనేక సమస్యలు, దోమల సమస్యలు, కుక్కల సమస్యలు, లేదంటే ఇంటి మధ్య ఖాళీ స్థలాల సమస్యలు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా పార్కులు, ఎన్నో పార్కులు ఉన్నాయి, వాటిని అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, కొన్ని ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్, ఇలాగే ఎన్నో అనేక ప్రతిపాదనలు మేము కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటి మీద చాలా కృషి చేసి నిధుల్ని సమకూర్చి మాకు అవి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మా నాయకత్వంలో ఇక్కడ చాలా చక్కటి మార్పుల్ని సంతరించుకోవాలి అని చెప్పి నిరంతరం కృషి చేస్తూ ఉన్నాము. కాబట్టి నేను పూర్తిగా ఈ యొక్క 18 గ్రామాల విలీనాన్ని నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను. దానికి ఒక సమయము, రానున్న రోజుల్లో దానికి ఒక విశ్లేషణ, ఆలోచన చేసి మాత్రమే, మరి అది 18 గ్రామాలే అవుతాయా, మరి మెగా సిటీగా ఫామ్ చేసుకోవాలంటే మరిన్ని గ్రామాలు అందులోకి రావాల్సి ఉంటుందా అనేది కూడా కూర్చుని గౌరవ మంత్రివర్యుల సమక్షంలో మేము అందరం కూర్చుని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తామే తప్ప ఇది ఇంత ఫాస్ట్గా ఈ రోజు నిర్ణయం తీసుకొని పైకి పంపించే అంశం కాదని ఇది నా అభిప్రాయం.